కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా. కానీ శాసన మండలి ఎన్నికలు అంటే గ్రాడ్యుయేట్స్ ఇవన్నీ కూడా కోస్టల్ ప్రాంతంలోనూ అక్కడంతా ఉండిన దానివల్ల ఎన్నికల నిబంధనలు కూడా పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి కొన్ని జిల్లాల్లో చాలా జిల్లాల్లో అంటే ఒక రాయలసీమలో తప్ప మిగతా జిల్లాలు లేదు కాబట్టి దాన్ని అప్పుడు మాత్రం పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమమే రేపు 12వ తేదీ బుధవారం కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫీజు పోరుతో పాటు యువతకు కూడా ఆ రోజు కూడా మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈ కూటమి పార్టీలన్నీ 3 పార్టీలు కూడా కలిపి ఎన్నికల మేనిఫెస్టోలో హామీల్లో నిరుద్యోగ సమస్య అంటే నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తాము, 20 లక్షల ఉద్యోగాలు కూడా అందరికి కూడా సృష్టించి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ బడ్జెట్లో ఫీజు రియంబర్స్మెంట్ పైన గతంలో ఉండే బకాయిలు అంటే దాదాపుగా 3,600 కోట్ల రూపాయలు ప్లస్ మళ్ళీ ఈ సంవత్సరం యొక్క అభివృద్ధి యొక్క బకాయిలు ఈ 2 దాన్ని కలిపి దాదాపుగా 4,600 కోట్ల రూపాయలు అవుతుంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాసాల్లో వారి ఎన్నికల హామీలకు అన్ని కూడా ఇంతవరకు కానీ ఇక్కడ అమలు పరిచిన కాపాడబోలేదు. నిన్న మార్చిలో ఫిబ్రవరిలో 28వ తేదీ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్లో కూడా సరైన కేటాయింపులు కూడా కేటాయించుకోకుండా ఈ రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా కూడా ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన తర్వాతనే 2004 నుంచే ఈ రాష్ట్రంలో అత్యధికంగా కూడా ఉన్నతమైన విద్య కూడా అభ్యసించి విదేశాల్లో కూడా ఇంజనీర్లు డాక్టర్లు కూడా విద్య అభ్యసించి ఉన్నారంటే వైఎస్ఆర్ పార్టీ తరఫున జరగబో యువత పౌర కార్యక్రమంలో ప్రతి ఒక్క విద్యార్థులు యువత వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా గత ప్రభుత్వము మోసపూరితమైన హామీలు ఎటువంటివో యువతకు నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అమలు లేదు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ 4,600 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటారు, అవి చెల్లించలేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికే 9 నెలలకు ఏమి జరుగుతుంది, ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందని ఇవన్నీ తెలుసు. కాబట్టి అందరం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున మనం అందరం కూడా చాలా యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్కరు 12వ తారీఖు ఉదయం అదే రోజు కూడా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించి 14 సంవత్సరాలు జరిగిపోతుంది. కాబట్టి ఆ ప్రోగ్రాం చూసిన తర్వాత 10 గంటలకల్లా కేక్ కటింగ్ చేసుకొని ఖచ్చితంగా ర్యాలీగా బయలుదేరి వెళ్తాము. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు, నాయకులు, కార్యకర్తలకు, అదేవిధంగా ముఖ్యంగా యువతకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకొని తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 12వ తారీఖున జరగబో యువత పోరు బ్రోచర్లను ఆవిష్కరించి విద్యార్థులకు, తల్లిదండ్రులందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫీజు పోరులో పాల్గొని విజయవంతం చేయాలని కూడా కోరుతా ఉన్నాము. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే అబద్ధపు హామీలు ఇచ్చి నమ్మినటువంటి పేద విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ఈరోజు ఎంతగానో నష్టం చేసింది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే డిగ్రీ, పీజీ చదువుతున్నారో, ఇంజనీరింగ్ చదువుతున్నారో వాళ్ళ విద్యార్థులకు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ ఈ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసి కూడా 12వ తారీఖున మేమందరం కూడా ర్యాలీ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదే రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజున కాబట్టి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొనాలని కూడా మనవి చేస్తూ ఉన్నాం. 12వ తారీఖున భారీ ఎత్తున ర్యాలీ చేయబోతా ఉన్నాం. ఇందుకు గాను ఒక సమాయుక్తంగా ఈరోజు పోస్టర్ లాంచింగ్ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు 12వ తారీఖున జరగబోయేటటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఒక పండుగ వాతావరణంలాగా జరుపుకొని ఆ తదుపరి జరుగుతున్నటువంటి ఈ యువత పోరు కార్యక్రమాన్ని
భారీ ఎత్తున విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజా సంఘాలు, వివిధ కుల సంఘాలు, అదేవిధంగా అన్ని విద్యార్థి సంఘాలు కూడా హాజరవుతున్నాయి. ఇంత భారీ ఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు సమాయత్తం కావాలనేసి ప్రతి ఒక్కరికి అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాటిని కూడా ప్రైవేట్ చేస్తున్న కూటమి ప్రభుత్వ భూసాలు కదిలే వరకు మా యొక్క ఉద్యమం ఉంటుందని, ఈ ఉద్యమానికి కూటమి ప్రభుత్వ భూసాలు ఖచ్చితంగా